morning, students. Good morning, students. Before classes discussion unit 1 web technology 6th semesters. Next unit 2. Unit 2 name is CSS. CSS means cascading style sheet. Cascading style sheet అంటే బ్రాకెట్లో పెట్టండి. అంటే ఇది మనం ఇప్పుడు టాపిక్స్ అనేవి డిస్కస్ చేసుకుంటాం. ఏంటండి యూనిట్ 2 ఏంటండి, యూనిట్ నేమ్ యూనిట్ 2 ఏంటండి, సిఎస్ఎస్ ఏంటంటే కేస్కేడింగ్ స్టైల్ షీట్. ఇది మనం ఇందులో సబ్ టాపిక్స్ ఉంటాయండి. ఇందులో సబ్ టాపిక్స్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఇంట్రడక్షన్, సిఎస్ఎస్, ఇంట్రడక్షన్ సిఎస్ఎస్ అంటే అసలు సిఎస్ఎస్కి ఇంట్రడక్షన్ అంటే ఏంటి, సిఎస్ఎస్ ఇంట్రడక్షన్ అంటే ఏంటి అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాలంటే వాట్ ఈజ్ సిఎస్ఎస్ ఉంటుంది అన్నమాట. తర్వాత ఇంట్రడక్షన్ ఉంటాయి, ఇందులో స్టైల్స్ ఉంటాయి, యూజింగ్ స్టైల్స్, తర్వాత సింప్లీ ఎగ్జాంపుల్స్, యువర్ ఓన్ స్టైల్స్, ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ ఇన్ స్టైల్స్, స్టైల్ షీట్, ఫార్మేటింగ్ బ్లాక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేయర్స్. అంటే ఇప్పుడు మనం ఇందులో సబ్ టాపిక్స్ ఉంటాయండి. ఇందులో మన సబ్ టాపిక్స్ ఒకటి మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు యూనిట్ 2 ఏంటంటే సిఎస్ఎస్ అంటాం. వీటిని సిఎస్ఎస్ మీన్స్ కేస్కేడింగ్ స్టైల్ షీట్ అంటామండి. ఇప్పుడు అసలు వాట్ ఈజ్ సిఎస్ఎస్, వాట్ ఈజ్ సిఎస్ఎస్, వాట్ ఈజ్ సిఎస్ఎస్, సిఎస్ఎస్ అంటే ఏంటి ఏంటి, వాట్ ఈజ్ సిఎస్ఎస్, సిఎస్ఎస్ అంటే ఏంటి ఇదండి. ఇక్కడ సిఎస్ఎస్ అంటే మనం ఆల్రెడీ ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నాం. సిఎస్ఎస్ ఏంటంటే ఈజ్ యూజ్డ్ టు ఫార్మేట్ ది లేఅవుట్ ఆఫ్ ఏ వెబ్ పేజెస్. ఏంటండి, ఫార్మేట్ ది లేఅవుట్ ఆఫ్ ఏ వెబ్ పేజెస్. సిఎస్ఎస్ used to format the layout the web pages. ఓకేనండి. సిఎస్ఎస్ అంటే ఏం లేదండి, సిఎస్ఎస్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఒక వెబ్ పేజ్ని మనం లేఅవుట్, ఒక ఫార్మేట్ లేఅవుట్లో వెబ్ పేజ్ని క్రియేట్ చేసుకోవడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది అన్నమాట అండి, ఉపయోగపడుతుంది. ఇందులో మనకి సిఎస్ఎస్ ఈజ్ designed primarily to enable the separation of presentation and content
content including aspects such as the layout, colors and fonts. Colors, COLORs, colors comma fonts. ఇదండి. అంటే మనకి సిఎస్ఎస్ అంటే ఏంటంటే అండి, సిఎస్ఎస్ యూజ్ టు ఫార్మేట్ ది, చూడండి, సిఎస్ఎస్ యూజ్ టు ఫార్మేట్ ది, తర్వాత లేఅవుట్ ది, ఏంటండి లేఅవుట్, చూడండి, లేఅవుట్ ఫార్మేట్ ది, లేఅవుట్ ది వెబ్ పేజెస్. సిఎస్ఎస్ డిజైన్స్ ప్రైమర్లీ మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే, ప్రైమర్లీ టు ఎనేబుల్ ది సెపరేషన్స్ ఆఫ్ ప్రెజెంటేషన్, ఏంటండి ప్రెజెంటేషన్, తర్వాత ఆఫ్ ప్రెజెంటేషన్ అండ్ కంటెంట్, తర్వాత ఏంటండి అండ్ కంటెంట్ ఇంక్లూడింగ్ యాసెప్ట్స్ సచ్ యాజ్ కలర్స్, తర్వాత ఫాంట్స్. అంటే ఎందుకు ఉపయోగపడుతుందంటే అండి, ఇవి మనకి సిఎస్ఎస్ అనేది ఫాంట్ యొక్క సైజుని, కలర్స్ని ఒక వెబ్ పేజీలో డిజైన్ చేయడానికి ఈ సిఎస్ఎస్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అంటే దీనివల్ల మనం వెబ్ పేజ్ని ఏం చేసుకోవచ్చు అంటే డిజైన్ చేసుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు అండి, వెబ్ పేజ్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇది మాట అండి. ఓకేనండి. ఇంకా మనకు దీనివల్ల అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సిఎస్ఎస్ వల్ల టైం సేవ్ అవుతుంది, పేజెస్ అనేవి బాగా ఫాస్ట్గా మనకి వర్కౌట్ అవుతాయి, తర్వాత ఈజీగా మనం ఏం చేసుకుంటే మెయింటైన్ చేసుకోవచ్చు, ఈజీగా ఏం చేయొచ్చండి మనం మెయింటైన్ చేసుకోవచ్చు. తర్వాత మల్టిపుల్ డివైజెస్ కంపాటిబిలిటీ చేయొచ్చు, తర్వాత ఆఫ్లైన్ బ్రౌజింగ్ చేయొచ్చు, తర్వాత గ్లోబల్ వెబ్ స్టాండర్డ్స్ అనేవి కూడా మనం డిస్కస్ అనేవి చేసుకోవచ్చు అన్నమాట అండి. అయితే ఇప్పుడు ఈ సిఎస్ఎస్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది సార్ అంటే, సిఎస్ఎస్ అనేది క్లియర్గా మీకు సిఎస్ఎస్ యూజ్ ఇట్ టు ఫార్మేట్ ది లేఅవుట్ ది వెబ్ పేజెస్. అంటే ఒక వెబ్ పేజ్ యొక్క ఫార్మేట్ కానీ లేఅవుట్ కానీ యూజ్ చేయడానికి, వెబ్ పేజ్ అంటే ఏంటి డిజైన్ చేయడానికి. గూగుల్ పేజ్ ఉందనుకోండి, ఆ గూగుల్ పేజ్ మనం ఏం చేస్తాం, ఇందులో డిజైన్ చేస్తాం అన్నమాట అండి. ఆ డిజైన్ చేయడానికి సిఎస్ఎస్ అనేది ఈజీగా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఏంటండి సార్ అంటే హెచ్టిఎంఎల్కి సిఎస్ఎస్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇందులో మనం టైం అనేది సేవ్ అవుతుంది, పేజ్ అనేది బాగా ఫాస్ట్ పనిచేస్తుంది, తర్వాత ఈజీగా మెయింటెన్స్ అవుతుంది, తర్వాత ఆఫ్లైన్ బ్రౌజింగ్ కూడా అవుతుందండి. ఏంటండి ఆఫ్లైన్ బ్రౌజింగ్ కూడా అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, ఫర్ ఎగ్జాంపుల్ దీనివల్ల ఏంటండి సార్ అంటే, దీనివల్ల అడ్వాంటేజెస్ దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటండి, దీనివల్ల అడ్వాంటేజెస్ ఆఫ్ సిఎస్ఎస్, అడ్వాంటేజెస్ ఏంటండి ఇందులో అడ్వాంటేజ్ ఆఫ్ సిఎస్ఎస్ ఏంటి, ఫస్ట్ సిఎస్ఎస్ ఒకటి చూడండి ఒకసారి. సిఎస్ఎస్ సేవ్స్ టైం, ఏమవుతుంది, టైం అనేది సేవ్ అవుతుంది. తర్వాత రెండు ఏంటండి, పేజెస్ లోడ్ ఫాస్టర్. ఏంటండి పేజెస్ లోడ్ ఎలా పనిచేస్తుంది, లోడ్ ఫాస్టర్. తర్వాత మనం ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే మెయింటైన్ చేయొచ్చు. తర్వాత ఏంటండి ఈజీగా మనం ఏం చేయొచ్చు, మెయింటైన్ చేయొచ్చు. అంటే ఎలాగంటే చూడండి ఒకసారి, ఈజీ మెయింటెన్స్, ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. నెక్స్ట్ ఆఫ్లైన్
ఆఫ్లైన్ బ్రౌజింగ్. నెక్స్ట్ ఏంటండి, ఆఫ్లైన్ బ్రౌజ్ చేయొచ్చు. ఆఫ్లైన్ ఏం చేయొచ్చండి, బ్రౌజింగ్ చేయొచ్చు. ఓకేనా. అంటే సిఎస్ఎస్ వల్ల మనకి ఏం ఉపయోగపడుతుందంటే ఒకసారి చూసినట్లయితే సిఎస్ఎస్ అడ్వాంటేజెస్ ఏంటంటే అండి, ఇక్కడ మనం చూసినట్లయితే సిఎస్ఎస్ అడ్వాంటేజ్ ఆఫ్ సిఎస్ఎస్ చూస్తున్నారు కదా. అడ్వాంటేజ్ ఆఫ్ సిఎస్ఎస్లో ఫస్ట్ ఇది సిఎస్ఎస్ సేవ్స్ ది టైం. ఫస్ట్ టైం సేవ్ అవుతుంది. సెకండ్ పేజెస్ లోడ్ ఫాస్టర్. థర్డ్ ఈజీ మెయింటైన్స్. తర్వాత ఫోర్త్ ఆఫ్లైన్ బ్రౌజింగ్. తర్వాత ఆఫ్లైన్ బ్రౌజింగ్. ఇక చూడండి, ఆఫ్లైన్ ఏం చేయొచ్చు, బ్రౌజ్ చేయొచ్చు మాట అండి. ఇవి సిఎస్ఎస్ యొక్క అడ్వాంటేజెస్. అంటే ఈ సిఎస్ఎస్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే సిఎస్ఎస్ వల్ల టైం సేవ్ అవుతుంది, పేజెస్ అనేవి ఫాస్ట్గా పనిచేస్తాయి, తర్వాత ఈజీ మెయింటైన్ చేయొచ్చు, తర్వాత ఆఫ్లైన్ బ్రౌజింగ్ అనేది అవుతుంది అన్నమాట అండి. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇది మనకి సిఎస్ఎస్ సంబంధించిన ఇంట్రడక్షన్ అన్నమాట అండి. ఇదంతా కూడా మనం ఏం చేసుకున్నాం, ఓన్లీ ఇప్పుడు వరకు కూడా ఇంట్రడక్షన్స్ అనేది చేసుకున్నాం అన్నమాట అండి. అలా అంటే వాట్ ఈజ్ సిఎస్ఎస్ అనేది ఎందుకు ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందులోని అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ 4 పాయింట్లు చెప్పాను. ఇందులో వల్ల టైం సేవ్ అవుతుంది, పేజ్ లోడ్ ఫాస్ట్గా పనిచేస్తుంది, ఈజీగా మెయింటైన్ చేయొచ్చు, ఆఫ్లైన్ బ్రౌజింగ్ చేయొచ్చండి. ఇవి మనకి ప్రాసెస్ మాట. అయితే ఇప్పుడు టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ ఏంటండి, టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్. అసలు టైప్స్ ఏంటి ఇందులో చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏంటండి, ఏ క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ అబౌట్ టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, ఎక్స్ప్లెయిన్ అబౌట్ టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్. అయితే ఇందులో 3 పార్ట్స్ ఉంటాయండి. ఏంటంటే దేర్ ఆర్ 3 టైప్స్. ఏంటండి, దేర్ ఆర్ 3 టైప్స్. There are 3 types. 3 types. There are 3 types. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే అండి, ఇన్లైన్ స్టైల్ షీట్. ఏమంటామండి, ఇన్లైన్ స్టైల్ షీట్. నెక్స్ట్ 2 ఇంటర్నల్ స్టైల్ షీట్. ఇంటర్నల్ స్టైల్ షీట్. తర్వాత థర్డ్ ఏంటంటే అండి, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఇవి మనకి 3 పార్ట్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటి, ఇన్లైన్ స్టైల్ షీటు. తర్వాత ఏంటంటే అండి, మనకి 3 ఉన్నాయండి ఇందులో. ఆ 3 ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్. ఇందులో టైప్స్ ఏంటి అంటే ఫస్ట్ దేర్ ఆర్ 3 టైప్స్: ఇన్లైన్ స్టైల్ షీట్, ఇంటర్నల్ స్టైల్ షీట్, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఓకేనండి. అసలు ఇన్లైన్ స్టైల్ షీట్స్ అంటే ఏంటి? ఓకేనండి, ఏముంటాయండి ఇందులో? ఇన్లైన్ స్టైల్ షీట్. ఇన్లైన్ స్టైల్ షీట్ అంటే ఏంటి? ఓకేనండి, ఇన్లైన్ స్టైల్ షీట్ అంటే ఏంటి? అసలు మనం ఏం తెలుసుకుంటాం ఇన్లైన్ స్టైల్ షీట్ అంటే? ఇక్కడ మనకి ఏంటంటే అండి, సిఎస్ఎస్ యూజ్డ్ అండ్ ఇన్లైన్ స్టైల్ షీట్
an inline style sheet used to inline style sheet is used to ఎందుకు ఉపయోగపడుతుంది? అప్లై ఏ యూనిక్ స్టైల్ టు ఏ సింగిల్. అంటే ఏంటండి, ఎందుకు ఉపయోగపడుతుంది ఇది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి, ఇన్లైన్ స్టైల్ షీట్ ఈజ్ యూజ్డ్ టు అప్లై చేయడానికి యూనిక్ స్టైల్ షీట్ ఏ సింగిల్. అంటే సింగిల్ షీట్లో మనం అప్లై చేయడానికి ఈ ఇన్లైన్ అనేది ఉపయోగపడుతుందండి. ఎందుకు ఉపయోగపడుతుంది చెప్పండి ఒకసారి. అండ్ ఇన్లైన్ స్టైల్ షీట్ ఈజ్ యూజ్డ్ టు అప్లై ఏంటండి చూసారా, అప్లై ఏ యూనిక్ స్టైల్ టు ఏ సింగిల్. అంటే ఎందుకంటే ఒక సింగిల్ యూనిక్ స్టైల్లో అప్లై చేయడానికి ఈ ఇన్లైన్ అనేది ఉపయోగపడుతుందండి. అర్థమవుతుందండి మీకు? ఇంకా క్లియర్గా అర్థమవుతుందా? చూడండి ఒకసారి, ఎందుకు ఉపయోగపడుతుంది ఇది ఇన్లైన్ స్టైల్ షీట్. ఇన్లైన్ ఎందుకు ఉపయోగపడుతుంది? యాన్ ఇన్లైన్ స్టైల్ షీట్ ఈజ్ యూజ్డ్ టు అప్లై ఏ యూనిక్ స్టైల్ టు ఏ సింగిల్. ఓకేనండి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే తర్వాత ఇంటర్నల్ స్టైల్ షీట్. తర్వాత ఏంటండి ఇంటర్నల్ స్టైల్ షీట్. తర్వాత ఇంటర్నల్ స్టైల్ షీట్. ఇంటర్నల్ స్టైల్ షీట్ ఎందుకు ఉపయోగపడుతుంది? అండి, ఇంటర్నెట్ అనేది ఫర్ సింగిల్ HTML పేజ్ అప్లైడ్ ఫర్ సింగిల్ HTML పేజ్. ఒక సింగిల్ HTML పేజ్ అప్లోడ్ చేయడానికి ఒక సింగిల్ HTML ఫైల్ని అప్లైడ్ ఫర్ ఇంటర్నల్ స్టైల్ షీట్ ఎందుకు పడుతుంది? అప్లైడ్ ఫర్ సింగిల్ HTML పేజ్. ఒక సింగిల్ HTML పేజ్ని అప్లోడ్ చేయడానికి ఇది మనకే ఉపయోగపడుతుందండి. ఫస్ట్ది అయిపోయింది కదండి. ఫస్ట్ది అయిందా లేదా? ఫస్ట్ది ఏమైంది మనకి? ఫస్ట్ది ఏం చేసాం? ఇన్లైన్ స్టైల్ షీట్. రెండు దేనికి ఉపయోగపడుతుందండి? ఇంటర్నల్ స్టైల్ షీట్. ఓకేనండి, ఇది ప్రాసెస్. మూడోది ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనేది రేపు మనం డిస్కస్ అనేది చేసుకోవచ్చు. మూడోది ఏం లేదండి, మూడోది వచ్చేసరికి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఇదండి, ఇది మనం రేపు డిస్కస్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ స్టూడెంట్స్.